Welcome back to everybody's favorite series on the channel, Internet Scrap 11.0, where we roast, rant and react to the real problems of society. ఈ సిరీస్ లో మనం ఇంటర్నెట్ లో ఉన్న 10 టాక్సిక్ విషయాల గురించి మాట్లాడుకున్న తర్వాత, ఇంటర్నెట్ లో జనాలని రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంతమందిని ఎక్స్పోజ్ చేసిన తర్వాత, అండ్ వాటికి నా మీద కోర్ట్ కేసులో ఎఫ్ఐఆర్లు పెట్టిన తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ హియర్. నా పని అయిపోయింది అనుకున్నారా? సో ఈ సిరీస్ లో మనం 10 పార్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి 11th పార్ట్ లో ఎంటర్ అయినాం. ఈ సిరీస్ లో మనం ప్రతి ఒక్క టాపిక్ సైడ్స్ తీసుకోకుండా సొల్యూషన్ గురించి మాట్లాడినాం కాబట్టి మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసినారు. కొన్ని డార్క్ అండ్ టాబూ టాపిక్స్ మాట్లాడినప్పుడు మీరందరూ చాలా మెచ్యూర్ గా హ్యాండిల్ చేసినారు. థ్యాంక్స్ అలాట్. అండ్ ఈ ఎపిసోడ్ లో మన దగ్గర మాట్లాడుకోవడానికి చాలా సీరియస్ టాపిక్ ఉంది. పూణే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. న్యూస్ ఛానల్స్ చూసినా లేకపోతే న్యూస్ పేపర్ పట్టుకున్నా, Sia Goyal, who allegedly murdered her fiancé Ketan Agarwal. the entire nation is revolving around one topic. హత్య జరిగిన రోజు ఉదయం 7 గంటలకు చేతన్ తన మొబైల్ డేటాను ఆఫ్ చేశారు. సెల్ టవర్ల ద్వారా తన మూవ్మెంట్ లొకేషన్ వివరాలు రికార్డ్ కాకుండా ఉండడం కోసమే అలా చేశారు. ఇప్పటికీ మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటది, దట్ ఇస్ కేతన్ అగర్వాల్స్ కేస్. Reportedly towards the media while being taken by the Pune Rural Police for investigation. She seems to be completely unapologetic, no remorse seen, when it comes. ये मैटर जो है अभी अंडर इन्वेस्टिगेशन है. Kasab to fighting for Ketan. So my dear ladies and gentlemen, boys and girls, uncles and aunties, నేనెవరో ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి లెట్స్ బిగిన్ ద షో. दोस्ती है, एक जगह बैठते थे और क्या चौकसी करेंगे. दो आदमी क्या मर गए, मर्द समाज में डर फैला. It's all about humanity. అసలు ఈ సెగ్మెంట్ అయిన తర్వాత మీకు టాక్సిక్ ఫెమినిస్ట్ అంటే ఏంటి అన్నది అర్థమవుతుంది. मैं बहुत अच्छा कर रहे हो, ऐसे और मरे और डर पैदा हो इन लड़कों में. It's all about humanity. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది 2 సైడ్స్ గురించి, సైడ్ ఏ అండ్ సైడ్ బి. లెట్స్ టాక్ అబౌట్ సైడ్ ఏ. 26 years old కేతన్ అగర్వాల్ అని చెప్పి ఉండేవాడు. హీఈస్ అ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ ఫ్రమ్ పూణే. ఇతనికి పెళ్లి కుదిరింది విత్ 20 years old సియా గోయల్. షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ పూణే. ఫెబ్ లో ఎంగేజ్మెంట్ అయింది అండ్ నవంబర్ లో మ్యారేజ్ పెట్టుకున్నారు. Basically, it was an arranged marriage setup and both the families are rich and wealthy. మొన్న 18th June సియా గోయల్, ఈ అమ్మాయి ఉంది కదా, ఇట్ వాజ్ అ బర్త్డే. ఆ రోజు అమ్మాయికి 20 years వచ్చింది అండ్ ఆ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి తన కాబోయే హస్బెండ్ కేతన్ ఉన్నాడు కదా, తనని ఒక ప్లేస్ కి తీసుకెళ్లమన్నది. అదే పూణేలో ఉన్న లోహాగఢ్ ఫోర్ట్. చెప్పాలంటే ఈ ఫోర్ట్ చాలా చాలా పాతది, 1000 సంవత్సరాల హిస్టరీ ఉంది. ఆల్రెడీ ఫేమస్, ఇప్పుడైతే ఇంకొక రీజన్ కి ఫేమస్ అయిపోయింది. ఎనీవే ఈ ప్లేస్ కి తీసుకెళ్ళమని చెప్పి స్వీట్ గా అడిగింది అండ్ కాబోయే వైఫ్ కదా అని తను కూడా తీసుకెళ్ళిండు. అండ్ తన బర్త్డే రోజే ఫోర్ట్ క్లైమ్ చేసినారు. వర్షాకాలం కాబట్టి అక్కడ ఉన్న నేచర్ చాలా బాగుంటది అండ్ ఒక టాప్ పాయింట్ కి వెళ్ళి ఇద్దరు ఫోటోలు దిగుతున్నారు అండ్ దే వర్ హ్యావింగ్ దేర్ పర్సనల్ టైం. ఇలా ఫోటోలు దిగుతుంటే కేతన్ది అనుకోకుండా కాల్ జారింది. పై నుండి 330 feet నుంచి పడిపోయిండు, చనిపోయినాడు. ఇది చూసి పాపం సియా షాక్ అయిపోయింది. ఎంతో ప్రేమించిన కాబోయే హస్బెండ్ పై నుంచి కింద పడిపోవడం చూసింది, షాక్ అయింది. ఏడ్చుకుంటూ అరుస్తూ హెల్ప్ హెల్ప్ అని చెప్పి కిందికి వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళు అందరు వచ్చిండ్రు. ఏమైంది అని అడగగానే ఫోటో దిగుతున్నప్పుడు కాల్ జారి పడిపోయినాడు అని చెప్పింది అండ్ పోలీసు వాళ్ళు వచ్చి ఇదే రాసుకున్నారు. లేటర్ బాడీ ఫ్యామిలీకి ఇచ్చినారు. ఫ్యామిలీ కూడా అంత్యక్రియలు చేసేసినారు. ఈ గ్యాప్ లో సియా చాలా బాధపడుతూ కేతన్ తో ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేస్తూ ఒక స్టోరీ పెట్టింది. ఎందుకు ఇట్లా మిడిల్ లోనే నన్ను వదిలేసి వెళ్ళిపోయినావు అని చెప్పేసి చాలా బాధపడ్డది. I love that you're not smart, you're street smart. That's smart. And you're sensitive also. कभी तो मिलेगा. అండ్ సియా పెట్టిన స్టోరీస్ చూసిన తర్వాత, తను చెప్పిన స్టోరీ విన్న తర్వాత అందరు నమ్మేసినారు. అండ్ 2-3 days తర్వాత సియా ఈ టాపిక్ గురించి మళ్ళీ మాట్లాడింది కేతన్ అగర్వాల్ వాళ్ళ సిస్టర్ తో. అప్పుడు తన సిస్టర్ కి డౌట్ వచ్చింది. 3 days బ్యాక్ చెప్పిన స్టోరీలో ఇప్పుడు చెప్పిన స్టోరీలో డిఫరెన్స్ అనిపించింది. దీంతో తేడా కొట్టి ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి పోలీసు వాళ్ళని రీచ్ అవుట్ అయినారు. 18th కి ఇన్సిడెంట్ జరిగితే 22nd of June కి కంప్లైంట్ ఇచ్చినారు. పోలీసు వాళ్ళు కూడా ఇమ్మీడియట్ గా రంగంలో దిగిండ్రు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత అందరికన్నా డిఫరెంట్ ఒకటి కనిపించిండు. క్లైమేట్ ఎండగా ఉన్నప్పుడు ఒక్కడు మాత్రం హుడీలో తిరుగుతున్నాడు, అది కూడా ఫేస్ కవర్ చేసుకుని సన్ గ్లాసెస్ పెట్టుకొని అండ్ వీళ్ళని ఫాలో అవుతున్నాడు. వీడి మీద డౌట్ కొట్టి ఆయన ట్రేస్ చేసినారు. హియర్ కమ్స్ ద థర్డ్ పర్సన్ ఇన్ దిస్
కేస్, చేతన్ చౌదరి. అండ్ అతన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మొత్తం స్టోరీ బయటకు వచ్చింది. సియా గోయల్ అండ్ చేతన్ చౌదరి ఆర్ లవర్స్ అండ్ దే వర్ ఆల్రెడీ ఇన్ రిలేషన్షిప్. ఫెబ్ లో ఎంగేజ్మెంట్ అయిందని చెప్పినా కదా, దాని తర్వాత కూడా వీళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూనే ఉంది. దీంతో పోలీసు వాళ్ళు కాల్ రికార్డ్స్ బయటకు తీసినారు. లాస్ట్ 5 to 6 months లో దే ఫౌండ్ 2000 కాల్ రికార్డ్స్ విత్ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ 238 hours. దీంతో ఇద్దరు లవర్స్ ని పోలీసు వాళ్ళు కస్టడీలో తీసుకొని ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసినారు. దీంతో పోలీసు వాళ్ళకి అర్థమైంది దట్ దిస్ వాజ్ నాట్ అన్ యాక్సిడెంట్ అండ్ దిస్ మే బి అ ప్రీ ప్లాన్ అని. చాలా చాలా దారుణమైన విషయాలు బయటకు వచ్చినాయి. ఇద్దరు కలిసి ప్లాన్ చేసి తనని చంపేసినారు. వీళ్ళు ఎంత స్మార్ట్ అంటే దీనికి రిహర్సల్స్ జరిగినాయి. ఎక్కడ తోయాలి, ఎట్లా తోయాలి, ఎవరు తోస్తారు, చనిపోయిన తర్వాత సిఐఎం చేస్తుంది, ఎలా మాట్లాడాలి అన్నది మొత్తం ప్రీ ప్లాన్ ఉండి డిస్కస్ చేసి పెట్టుకున్నారు. మొత్తం గూగుల్ చేసి హిస్టరీ డిలీట్ చేసినారు. చాట్ చేసుకుని చాట్ హిస్టరీ కూడా డిలీట్ చేసేసినారు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఇద్దరు ఫోర్ట్ కి సెపరేట్ గా వెళ్లి చూసి వచ్చినారు. ఎంత ప్లాన్డ్ ఉన్నా సరే మొత్తానికి దొరికిపోయినారు. జస్ట్ 1 day బిఫోర్, ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే జస్ట్ 17 hours బిఫోర్ ఇద్దరు కాఫీ షాప్ లో కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. ఇంట్రోగేషన్ లో ఇవన్నీ బయటపడినాయి. అక్కడ వెళ్ళి చూస్తే ఫుటేజ్ కూడా ఉంది. అదే కాదు, వీళ్ళిద్దరు ఉన్న చాలా పాత ఫుటేజెస్ కూడా బయటకు వస్తున్నాయి. వీళ్ళిద్దరు కలిసి ఉండడానికి కోసం ఒక అమ్మాయికుడిని చంపేసినారు. అతను ఏమైనా తప్పు చేసిండా, ఫోర్స్ చేసిండా, లేకపోతే ఏమైనా రాంగ్ గా బిహేవ్ చేసిండా? కేతన్ తోని ప్లాన్ చేసుకుని పైన స్పాట్ కి తీసుకెళ్లిన తర్వాత సియా హ్యాండ్ తో జెస్చర్ చేసిన తర్వాత వెనకాల నుంచి చేతన్ వచ్చి నెట్టేసిండు. తనేమో పైనుంచి కింద పడిపోయిండు. కింద పడడానికి కనీసం 2-3 seconds అయినా పడుతుంది. అసలు ఆ 2-3 seconds లో ఏం జరుగుతుంది అని ప్రాసెస్ చేసుకోవడం కూడా కష్టం. అసలు ఎందుకు చంపాల్సి వచ్చిందమ్మా అని చెప్పి తనని అడిగితే తను చెప్పిన ఆన్సర్ విని అందరికి మైండ్ పోయింది. కేతన్ కి బాల్డ్ హెడ్ విగ్ పెట్టుకుంటాడంట. నాకు నచ్చలేదు, అదే మెయిన్ రీజన్ అని చెప్పింది. సీరియస్లీ, డస్ దట్ ఈవెన్ మేక్ సెన్స్? అసలు ఇదేం మైండ్ సెట్ రా అని చెప్పేసి అక్కేం చదివింది అసలు అని చెప్పి రీసెర్చ్ చేసిన. అప్పుడు నాకు అర్థమైంది తను ఇంటర్ ఫెయిల్ అని చెప్పి. पढ़ाई बहुत कम थी, 12वीं पास नहीं थी, ये मैंने सामने बता दिया था उनके माजी को, उनकी फैमिली को. కేతన్ ఆస్తులు more than 600 కోట్లు ఉన్నాయి, 600 crores. తనకి ఇట్లా ఇష్టం లేదని ఒక మాట తనకు చెప్తే 1 week లో టర్కీ వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునేవాడు. ఎందుకంటే ఆ రీల్స్ చూస్తుంటే అర్థమవుతుంది కేతన్ సియాని ఎంత లవ్ చేసిండో. సో ఐ బిలీవ్ ఇంత చిన్నది ఎందుకు చేయలేడు? అండ్ ఇద్దరు ఫ్యామిలీస్ మధ్యలో రిలేషన్షిప్ more than 35 years. మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని ముందుకు వచ్చిందే వీళ్ళు కూడా బాగా డబ్బున్న వాళ్ళే. సియా ఒకవేళ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అప్పుడే చెప్పుంటే ఇది ఇక్కడ దాకా వచ్చేది కాదు. తను చెప్పలేదు, ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పేసి అందరి ముందు నటించింది, మోసం చేసింది. ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ పరువు పోతుందంట. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడేమైనా కాపాడిందా? ఇంకొక మ్యాటర్ ఏంటంటే వెడ్డింగ్ షాపింగ్ కోసం ₹1 కోటి తీసుకుందంట కేతన్ దగ్గర నుండి. అండ్ అది తీసుకొని లవర్ కి ఇచ్చింది చేతన్ కి. ఈ ఇన్సిడెంట్ అందరు మర్చిపోయిన తర్వాత 3 years తర్వాత పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసుకున్నారంట వీళ్ళు. ఇప్పుడు ఇద్దరిని సెపరేట్ గా అదే లొకేషన్ కి తీసుకెళ్లి సీన్ ని రీక్రియేట్ చేసిండ్రు ఆల్రెడీ. అండ్ సియా వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే మా అమ్మాయి ఏమైనా చేస్తే తనకి హ్యాంగ్ చేసేయండి అంటున్నారు. जो भी दोषी निकले, मेरी बेटी चाहे उसमें दोषी हो, ठीक है, उसे फांसी की सजा दो या लोहगढ़ जाके वहीं से ही गिरा दिया जाए. At the same time, they appointed a lawyer who is defending Sia. ఎందుకంటే తిను ఏం చెప్పినా, ఏం స్టేట్మెంట్ ఇచ్చినా తను అక్కడ ఉన్నప్పుడు అది జరిగినప్పుడు ఎవరు చూడలేదు కాబట్టి there is no third person's proof. हो सकता है कि वो निर्दोष भी हो. That is why they appointed a lawyer. కానీ దీంట్లో విచిత్రం ఏంటంటే ఆ లాయర్ ని ఎవరు పెట్టుకున్నారు అన్నది కూడా క్లారిటీ లేదు. సియా వాళ్ళ అన్న ఏమంటాడంటే మేము కానీ సియా కానీ మా ఫ్యామిలీ కానీ ఎవరు కూడా ఈ లాయర్ ని పెట్టలేదు అని. లాయర్ మాత్రం లేదు నన్ను సియానే పెట్టుకుంది అని చెప్తున్నాడు. మేబీ అటు ఇటు తిరిగి బ్లేమ్ మొత్తం చేతన్ మీద వస్తుందేమో, చెప్పలేం. క్రికెటర్ అవుదాం అనుకున్నాడు, అవుతాడా లేకపోతే ఇంకేమైనా అవుతాడా చూద్దాం. ఇంకొక వైపు ఇంట్రోగేషన్ స్టార్ట్ అయిన సెకండ్ డే కేనే కేతన్స్ ఫ్యామిలీ గాట్ టు నో దట్ సియా ఇస్ ద మెయిన్ కల్ప్రిట్. కేతన్స్ ఫ్యామిలీ వెంట్ అండ్ డైరెక్ట్లీ మెట్ మిస్టర్ దేవేంద్ర ఫర్నాండిస్. మహారాష్ట్ర సీఎం ని కలిసి ఈ కేస్ ని కొంచెం సీరియస్ గా తీసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినారు. అండ్ కేతన్ సైడ్ నుంచి మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ ఉజ్వల్ నిగమ్ గారు వచ్చినారు. ఈయన ఎవరంటే 26/11 అటాక్ లో కసాబ్ గాడికి ఊరి శిక్ష పడేలా చేసింది ఈయననే. From fighting Kasab to fighting for Ketan, Mr. Nikam, why have you chosen to take this case? Because today in the afternoon I got a call from the Chief Minister of the Maharashtra. ఐకానిక్ అండ్ సీనియర్ లాయర్ ఈ కేసు ని వాదిస్తున్నాడు. ఈయన బయోపిక్ మీద ఆల్రెడీ ఒక మూవీ కూడా తీసినారు, నెక్స్ట్ మంత్ రిలీజ్. బయట మల్టిపుల్ సోర్సెస్ లో ఉంది మాత్రం ఇది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ద వార్ విల్ బి బిట్వీన్ లాయర్ వర్సెస్ లాయర్. ఈ మొత్తం ఇన్సిడెంట్ లో ఎంత నిజం ఎంత అబద్ధం, వీళ్ళు నిజంగానే తప్పు చేసినారా, ఇరికిచ్చినారా, ఇవన్నీ ఫైనల్ రిపోర్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీలో కొంతమంది అడగొచ్చు అక్క కన్ఫ్యూజ్ చేసి
చేసేసినారు కదా, పోలీసు వాళ్ళ దగ్గర ఒప్పుకున్నారు కదా అని. కానీ అట్లా ఒప్పుకుంటే కుదరదు, ప్రూఫ్ ఉండాలి. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ రికార్డ్స్, లొకేషన్ డేటా, వెహికల్ రికవరీ, ఫోన్ ఫారెన్సిక్స్, అబ్బో చాలా ఉంటాయి. మరి ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నారు అంటే పోలీసు వాళ్ళు భయపెట్టి ఒప్పించినారు అని కూడా చెప్పొచ్చు వాళ్ళు. तो पुलिस स्टेशन में दी गई कोई भी स्टेटमेंट एक्यूज द्वारा क्या वो एडमिटेड है? ये बिल्कुल इनएडमिसिबल एविडेंस है. చెప్పలేము. అండ్ లాయర్ కావాలంటే ఇది మర్డర్ కాదు, యాక్సిడెంట్ అని కూడా చెప్పొచ్చు. పోలీసులే స్టోరీలు చేంజ్ చేసినారు అని కూడా చెప్పొచ్చు. ₹1 అప్పుగా తీసుకుంది అని కూడా చెప్పొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే గిల్టీ ప్రూవ్ అయ్యేదాకా వీళ్ళు తప్పు చేసినట్టు కాదు. ప్రూవ్ అయిన తర్వాత జడ్జ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు తప్పు చేసినట్టు. అండ్ అప్పుడు కూడా ఒప్పుకోకపోతే వీళ్ళు ఇంకా పై కోర్టుకి వెళ్ళొచ్చు. చెప్పలేము, ఇండియన్ లా చాలా డీప్. ఇదన్నమాట ఇన్సిడెంట్ లో ఉన్న మ్యాటర్. Now let's talk about side B, the internet's hangover. దీంట్లో ఒక మనిషిని అనవసరంగా చంపేసినారంటే మనిషి అన్నాక ఎవరికైనా సరే ఇది చాలా తప్పు, రాంగ్ అని అనిపిస్తుంది. కానీ ఇంటర్నెట్ లో కొంతమంది ఉంటారు సో కాల్డ్ టాక్సిక్ ఫెమినిస్ట్. వీళ్ళకి తప్ప వీళ్ళకి అన్ని రైట్ అనే అనిపిస్తుంది. అసలు ఈ సెగ్మెంట్ అయిన తర్వాత మీకు టాక్సిక్ ఫెమినిస్ట్ అంటే ఏంది అన్నది అర్థమవుతుంది. ఈ గ్రూప్ లో ఉన్న మహా తల్లిలకి సియా చేసింది రైట్ అనిపిస్తుంది. ఇప్పుడు కేతన్ ని సియా నెట్టేసింది, చంపేసిందంటే కేతనే ఏదో ఒక దారుణంగా చేసుంటాడు, హీ డిజర్వ్డ్ ఇట్ అని చెప్తుంది ఒక టాక్సిక్ అక్క. అది కూడా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టి మరి. ఈ అక్కకి 82K ఫాలోవర్స్ ఉన్నారు, కానీ ఓపెన్ గా వచ్చి మాట్లాడుతుంది కేతన్ అగర్వాల్ చచ్చిపోవడానికి డిజర్వ్ అవుతాడు అని. ఇప్పుడు ఈమె ఇట్లుంటే ఈమె ఫాలోవర్స్ ఏమైనా నీట్ గుంటారా? వాళ్ళు కూడా అంతే. నెక్స్ట్ స్టోరీ చూడండి. అక్క ఇంకా ఆడియన్స్ చనిపోయిన కేతన్ మీద జోక్స్ వేసుకుంటున్నారు. ఆ కాన్వర్సేషన్ స్టోరీ పెట్టింది. కింద పడిపోతున్నప్పుడు విగ్ ఊడిపోలేదా అని చెప్పేసి జోక్లు వేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చూడండి అసలు ఎన్ని మెసేజెస్ ఉన్నాయో. అసలు ఏంద్రా ఇది, మీ బ్రెయిన్స్ ఎట్లా పనిచేస్తున్నారా? అండ్ ఈ మెసేజెస్ అన్ని కూడా తన ఫాలోవర్స్ తనకు పెట్టినారు. అన్ని స్క్రీన్ షాట్స్ తీసి మరీ స్టోరీ పెడుతుంది. ఇది ఏంట్రా, ఇది టాక్సిక్ ఫెమినిజం కాదా? ఇది కనిపించదా? ఒక్కసారి ఆలోచించండి. నిర్భయ కేసులో గానీ, మొన్న జరిగిన ఆర్జికర్ కాలేజ్ కేసులో గానీ, ఇంటర్నెట్ లో ఎవడైనా సరే, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే చనిపోయిన అమ్మాయిల మీద జోక్లు వేసినారా? పోనీ ఎవరైనా ఇట్లా చేస్తే వాళ్ళకి సమాజం ఏం చేసేది? ఒక్కసారి ఊహించుకోండి. నువ్వు నేను కాదు, అసలు ఎవ్వరు ఊరుకోరు. అలాంటిది ఇలాంటి వాళ్ళని చాలా మంది వదిలేస్తున్నారు. ఫ్రీడమ్ అనే దాని మీద ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. 82,000 ఫాలోవర్స్ రా. ఇమాజిన్ ఎంత మంది టీనేజ్ అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు. ఒక మనిషిని చంపేస్తే హీ డిజర్వ్డ్ ఇట్ అంట. ఏ రేంజ్ ఆఫ్ జెండర్ హేట్రెడ్నెస్ తో అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఈ అక్క ఏమంటుందో చూడండి. అక్కకి ఇట్లాంటి న్యూస్ విన్న తర్వాత హ్యాపీనెస్ వస్తదంట. అమ్మాయిలకి ఫుల్ సపోర్ట్ చేస్తదంట. బేసిక్ గా ఇలాంటి క్రైమ్స్ చేసిన వాళ్ళని. నాకు ఒకవేళ ధైర్యం ఉంటే నేను 5-6 చేసేసేదాన్ని, భయం పెట్టేదాన్ని. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఇస్ గుడ్ అంటుంది. మళ్ళీ ఇమాజిన్ చేసుకోండి, ఎవడైనా వచ్చి అమ్మాయిలను ఏడిపిస్తాను, నా ఇష్టం వచ్చింది చేస్తాను అంటే సొసైటీ ఎట్లా రియాక్ట్ అవుతుంది? మర్డర్ చేసే మ్యాటర్ ఇట్లా మాట్లాడుతుంది ఈ అమ్మాయి. ఈ అక్కకి జస్ట్ 1500 ఫాలోవర్స్ ఉన్నారు, కానీ ఆ చేసిన వీడియో మాత్రం 3 లక్షల మంది చూసినారు. మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతున్నా, ఎంత మంది ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు? ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోయినా లేదురా ఇది కూడా ఒక పాయింటే కదా అని ఎంత మంది కనిపించుంటది? ఈ గ్యాప్ లో ఇంకొక అక్క వచ్చి చనిపోయిన చేతన్ అగర్వాల్ మీద జోక్స్ వేస్తుంది. ఇద్దరు చనిపోయినారో లేదో మొత్తం మగవాళ్ళు భయపడుతున్నారు కదా అని చెప్పేసి ఎటకారంగా మాట్లాడుతుంది. సో #I hate men. 2 आदमी क्या मर गए, मर्द समाज में डर फैला. దీంతో ఇంటర్నెట్ లో చాలా మంది ట్రిగర్ అయిపోయి అక్క ఎవరో డిగ్ చేసినారు. అండ్ దే ఫౌండ్ అవుట్ షీ ఇస్ అ డెంటిస్ట్. సో ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్ అండ్ సర్జన్స్ అసోసియేషన్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసి ½ an hour లో తన లైసెన్స్ క్యాన్సిల్ చేసినారు. సొసైటీలో డాక్టర్ అయి ఉండి ఇట్లాంటి కామెంట్స్ పాస్ చేస్తుందని. దీంతో అక్కకి ఎంత డామేజ్ జరిగిందో అర్థం చేసుకుంది. ఫిల్టర్ లేకుండా సారీ చెప్తూ ఒక వీడియో పెట్టింది. నైస్ అక్క, రైట్ నౌ యూ రియలీ డిజర్వ్డ్ ఇట్. ఇప్పుడు నవ్వు. ఈ ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్ అనుకుంటే ట్విట్టర్ లో ఇంకా దారుణం. ప్రియాంక దేశ్ముఖ్ అని ఇదే కేటగిరీలో ఇంకో అక్క. ఈ అక్క చూడండి ఏమంటుందో. ఎవ్రీ అరేంజ్డ్ మ్యారేజ్ షుడ్ హ్యావ్ ద సేమ్ లాజికల్ కన్క్లూజన్ అంట. ఇన్ ఫ్యాక్ట్ ద గర్ల్స్ ఫాదర్ షుడ్ ఆల్సో ఫేస్ ద సిమిలర్ ర్యాప్. టూ మచ్ రా ఇది. ఏం మైండ్ సెట్ రా ఇది? అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇదే అవ్వాలంట. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి కూడా ఇదే జరగాలంట. ఆ అమ్మాయిని పక్కన పెట్టు, మీ నాన్నది మీ తాతది ఏం మ్యారేజ్ అక్క? దిస్ ఇస్ నథింగ్ బట్ గ్లోరిఫైయింగ్. ఇప్పటిదాకా చూసిన అందరు చేసేది అదే. అండ్ ఈ అక్క ఇంటర్నెట్ లోకి వచ్చి కొత్త కొత్త స్టోరీలు చెప్తుంది. చదువుకోవాలనుకుంది, ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసినారు. అరే ఏంద్రా ఇదంతా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇదంతా సంబంధం లేదు వీళ్ళకి. ఇదిగో సియా గోయల్ ఇస్ ద క్వీన్ అంట. ప్రేమ కోసం కాబోయే భర్తని చంపేసింది, షీఈ్ అ క్వీన్ అంట.
అండ్ ఈ ట్వీట్ లో కొత్త ప్రాబ్లం ఒకటి వచ్చింది, సంబంధం లేనిది. కాస్ట్ సిస్టమ్ అంట. చెప్తున్నా కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీతో వచ్చి జనాలను హౌలగా చేస్తున్నారు. అరే అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థమైతలేదురా, డైజెస్ట్ కూడా అయితలేదు ఇవన్నీ చూస్తుంటే. ఇలా ఒకటి కాదు రెండు కాదు మస్తున్నాయి. ఇలాంటి వాళ్ళందరిది ఒకటే టాక్సిక్ ప్రాసెస్. తప్పు చేసిందని తెలిసినా కూడా తప్పు కాదు అని చెప్తున్నారు. ఎందుకురా అంటే తను ఆడదు కాబట్టి. దీన్నే సింపుల్ గా చెప్పాలంటే టాక్సిక్ ఫెమినిజం అంటారు. ఆడవాళ్ళు తప్పు చేయరు, తప్పు చేసినా తప్పు కాదు. మగవాళ్ళు తప్పు చేస్తారు, తప్పే చేస్తారు. ఇదే వీళ్ళ ప్రాసెస్. నేను ఈ వీడియో చేస్తున్నా కదా, ఆడవాళ్ళకి యాంటీనా అని మీరు అనుకోవచ్చు. నేను అట్లా కాదు. తప్పు చేస్తే ఎవరిదైనా తప్పే, ఆడవాళ్ళన్నా మగవాళ్ళన్నా ఎవరు చేసినా తప్పే. ఆర్జికల్ కాలేజ్ లో ఒక అమ్మాయికి జరిగింది తప్పు అయితే, ఒక అబ్బాయి చనిపోవడం కూడా తప్పే. రియల్ లైఫ్ లో విమెన్ చాలా చూసుంటారు. హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇవన్నీ తప్పే. ఇవన్నీ యాంటీ హ్యూమన్ థింగ్స్. కానీ ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పేసి మొత్తం జెండర్ ని హేట్ చేయొద్దు. జెండర్ హేటెడ్ అనేది ఉండొద్దు, అది పెరగొద్దు. అండ్ చిన్న చిన్న పిల్లలు అవి చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఇంట్లో ఉన్న సొంత నాన్నని, తమ్ముడిని, అన్నని వాళ్ళని కూడా హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. జస్ట్ బికాస్ దే ఆర్ మెన్ కాబట్టి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడు ఈ కేసులో సియాకే కాదు, ఇదిగో వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు. తప్పు చేసినా సపోర్ట్ చేస్తున్నారు, చేయకపోయినా సపోర్ట్ చేస్తున్నారు. ఆడపిల్ల అయితే చాలు అంటే ఎట్లాంటి వాళ్ళనైనా సపోర్ట్ చేస్తున్నారు. ఏంట్రా ఇది? ఇదేం ఫెమినిజం రా, ఎదవ టాక్సిక్ ఫెమినిజం. ఎంత అవేర్నెస్ చేస్తున్నా, ఎంత మంది ఇలాంటి వీడియోస్ చేస్తున్నా, ఇలాంటి వాళ్ళు పెరుగుతున్నారు కానీ తగ్గుతలేరు. ప్లీజ్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ స్టాండ్ మీరు తీసుకోండి, క్వశ్చన్ చేయండి, రాంగ్ అని చెప్పండి. వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని సపోర్ట్ చేయట్లేదురా. जो भी दोषी निकले, मेरी बेटी चाहे उसमें दोषी हो, ठीक है, उसे फांसी की सजा दो या लोहगढ़ जाके वहीं से ही गिरा दिया जाए. వీళ్ళు కొత్త కొత్త స్టోరీస్ తీసుకొచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడొచ్చు, పడకపోవచ్చు, ఏమైతుందా అని పక్కన పెట్టండి. కానీ ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ని మీరే ఆపాలి. ఇలాంటి వాళ్ళ మీద ఎంత తొందర అంటే అంత తొందర యాక్షన్ తీసుకోవాలి. See, personally 100% I support feminism, but I do not support what it has become today. ఇప్పుడు అసలు మీనింగ్ ఏ మారిపోయింది ఫెమినిజం అంటే. దీని గురించి మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ప్లీజ్ ఈ వీడియో చూడండి. నా లైఫ్ లో నిజమైన ఫెమినిస్ట్ ఎవరో మీకు అర్థమైపోతుంది. నువ్వు ఇక్కడ దాకా చూసుంటే నేనేం చెప్పినానో నీకు అర్థం అయి ఉంటే రైట్ అని చెప్పు, రాంగ్ అని చెప్పు, లేదా నీకు ఏం అర్థమైతే అది చెప్పు, కానీ బూతులు తిట్టొద్దు. అండ్ ఈ కేసులో సియాట్లా చేసిందని చెప్పేసి అమ్మాయిల జెండర్ ని హేట్ చేయకండి. అండ్ అన్నిటికన్నా మించి ప్లీజ్ ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సెస్ నుండి దూరంగా ఉండండి. అమ్మాయిలు, నేను మీకే చెప్తున్నా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక మనిషి తప్పు చేస్తాడు, మనుషులు తప్పు చేస్తారు, అంతేగాని ఒక జెండర్ తప్పు చేయదు. నెక్స్ట్ వీక్ ఇలాంటి సీరియస్ టాపిక్ కాకుండా ఏమైనా ఫనీ టాపిక్ తో మీ అందరి ముందుకు వచ్చేస్తాం. ఇంకా నేనెవరో, ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికి తెలుసు కాబట్టి, అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.